అది ఆయనకు ఆ రోజు మీడియా అనేది ఆయన దగ్గరికి పోవడము, దీంట్లో కల్తీ ఉంది, ఎక్స్పైర్ డేట్ పోయిందని చెప్పడము, వాళ్ళు దాని మీద ఆధారపడి బతికే వాళ్ళను ఇష్టానుసారంగా ఆయన అవమానకరంగా ఆడ మీడియా ఛానల్ అన్ని పెట్టుకొని చుట్టూ పెట్టుకొని ఆయన భయపెట్టే విధంగా మాట్లాడి నువ్వు తింటావా అని చెప్పి ఒక రిపోర్టర్ మాట్లాడితే ఆయన తిన్నాడు. అది చూసి నాకు చాలా బాధేసింది. నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ మీడియా ఛానల్ అందరికీ, ఈరోజు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు పెద్ద పెద్ద దాంట్లకు ఎందుకు పోరు మీరు? క్లబ్ అండ్ కెటిజన్లో ఈరోజు లీటర్ బాటిల్ 90 రూపాయలు, ఒక ఇద్దరు మనుషులు వెళ్తే 2000 రూపాయలు. క్లబ్ అండ్ కెటిజన్లో కోటాది రూపాయలు వాళ్ళు తీసుకొని రెస్టారెంట్ల ద్వారా సంపాదించుకుంటున్నారు. ఒక రైతుకు గిట్టుబాటు ధర అనేది లేదు. దీని గురించి ఎవరు మాట్లాడారు? ఏదో చిన్న చిన్న వాళ్ళు బండ్లు అమ్ముకునే వాళ్ళ మీద ఇళ్ళ మీద పడితే ఏమొస్తుంది? పోనీ పెద్ద పెద్ద వాళ్ళ నుంచి గవర్నమెంట్ నిలియండి. ఈరోజు ఒక లీటర్ బాటిల్ 90 రూపాయలు రెస్టారెంట్లు అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు? దాని గురించి ఎవరు మాట్లాడారు? ఇప్పుడు ఒక ప్లేట్ మీల్స్ తింటే 600 రూపాయలు బిల్లు వేస్తున్నారు. ఇద్దరు వెళ్తే 2000 రూపాయలు బిల్లు వేస్తున్నారు పెద్ద పెద్ద రెస్టారెంట్లో తప్పని అనడం లేదు. వాళ్ళు లైసెన్సులు తీసుకుంటున్నారు. కోట్లాది రూపాయలు గవర్నమెంట్ లైసెన్సులు తీసుకొని ఇస్తున్నారు. అదే గవర్నమెంట్ ఒక గిట్టుబాటు ధర కూడా ఇద్దరు రైతులకు ఇవ్వట్లేదు. ఎందుకు దీని గురించి ఎవరు మాట్లాడారు? పేదవాళ్ళు ఎవరైనా అమ్ముకుంటారేమో పోయి ఆయన మీద పడినారు. పాపం ఆయన అది కూడా కాదు, వాళ్ళ కింద వేసి ఆయన సామాన్లన్నీ పాల్గొట్టడం, ఒక పేద వ్యక్తిని అలా చేయడం కరెక్ట్ కాదు. ఎవరైనా ఆ మీడియా ఛానల్కి సంబంధించిన ఒక రిపోర్టర్ ఉన్నాడు, అసలు అతను చేసిందే కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే ఫుడ్లో కల్తీ ఉండేదన్నా కలిపి ఉంటే అది ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఎవరికో చెప్పకుండా వీళ్ళు నిర్ణయాలు తీసుకొని ఇది ఎక్కడికంటే రెండు మతాల మధ్య అంటే వ్యక్తుల మధ్య కలోహ సృష్టించే విధంగా వాళ్ళు ముందుగానే చెప్పినారు. వాళ్ళే ముందుకు వచ్చి మా వ్యాపారం ఇదే, మేము ఏదో 5 రూపాయలు 6 రూపాయల కోసం కష్టపడే వాళ్ళము, మేము న్యాయంగా చేసుకునే వాళ్ళం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలామంది బాధ అది, చాలామంది అది అసలు ఫుడ్ కమిషన్కి ఇచ్చే వాళ్ళే చూసుకొని రిపోర్ట్ ఇస్తారు కదా. రోడ్డు మీద ఇప్పుడు వాళ్ళు ఒక రెస్టారెంట్ కాదు, ఒక రోడ్డు మీద అమ్ముకునే వ్యక్తి, వాళ్ళ దగ్గర ఏ రోజుకి ఆ రోజు అయిపోతాయి. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ దగ్గర ఏమి ఉండవు. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొని వచ్చి అమ్ముతారు. వాళ్ళు నిజాయితీగా అమ్ముకుంటూ ఉంటే ఆడ వీళ్ళు ఏదో దాన్ని చేయాలని చెప్పి అతని మీద పడడం చాలా అన్యాయం. ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి రెడీ చేసే ఫుడ్లో కూడా హలాల్ చేస్తారంటే ఉమ్ముస్తారనే విధంగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒకటే చెప్తాను, ముస్లిమ్స్ అంటే అందరూ శాడిస్టులు లేరు కదా. ముస్లిమ్స్ అంటే ఇప్పుడు అందరూ శాడిస్టులు లేరు. ఎవరో ఒకరు చేసిన దానికి అందరిని అంటే ఎలా? ఇప్పుడు ముస్లిమ్స్లు కష్టపడుతున్నారు. వాళ్ళు ఒక మెకానిక్ షెడ్లో వాళ్ళే ఉంటారు, ఒక పూల అమ్మే చోట వాళ్ళే ఉంటారు, ఒక పూల దండలో వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు వ్యాపారాలు చేసుకొని కష్టపడుతున్నారు. అటువంటి వ్యాపారాల మీద పడితే ఏమొస్తుంది? నువ్వు రౌడీజం చేసావానో నోకన్నో వాళ్ళ మీదకి పోండి. ఊరికే వాళ్ళు దాని మీద ఆధారపడి బతికే వాళ్ళ జోలికి పోతే వాళ్ళు ముస్లిమ్స్ అయితే ఏమి, నోకరైతే ఏమి? వాళ్ళు ముస్లిమ్స్ అని ఈరోజు ఏం దౌర్జన్యం చేయలేదు కదా. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు దౌర్జన్యం చేయాలనుకుంటే చేస్తారు కదా. వాళ్ళంతా ఒకటే. వాళ్ళు ఎందుకు చేయలేదు? తన పేద వ్యక్తి, దానికి సంబంధమే లేదు. అసలు క్యాస్ట్కు దానికి సంబంధమే లేదు. వీళ్ళు ఏదో కావాలని చేశారు అంతే.